ఏం మొక్కున్నావే? ఇంకేం మొక్కుంటానురా, నీకు పిల్లలు పుట్టాలని మొక్కుంటాను. నువ్వు ఇటు రావే. ఏంటో ఇట్రా దా. ఇదేంటో తెలుసా? ఇవి మీ రోజుల్లో లేవే. ఇది తెలియక సిగ్గు లేకుండా ఎంతమందిని పెడితే అంతమంది కనబడేశారు. చెప్పాను కదరా, ఆ రోజుల్లో మాకు పెద్దగా పని ఉండేది కాదని. యహచ్చి, అలా సిగ్గు లేకుండా మాట్లాడకే. పిల్లలతో మాట్లాడే పద్ధతిదేనా? అయినా నా ఫ్యామిలీ ప్లానింగ్లో నేను ఉన్నాను. ఇది ఉన్నంత కాలం పిల్లలు పుట్టే సమస్య లేదు. అది చూస్తా. ఏం చూస్తావు నువ్వు? ఏంటిది పెన్ డ్రైవా? ఏం సినిమా ఎక్కించాలి? అది పెన్ డ్రైవ్ కాదు, మరి అది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది. అయితే నేను నెల తప్పాను. ఈసారి తప్పకు. ఇంకొకసారి ప్రసాదం గీసాదం అన్నావు అనుకో, మొహం ఏమన్నావు పగిలిపోద్ది. అమ్మాయి? ఏమనుకుంటున్నావు? ఒరే రమణ, అమ్మాయి నెల తప్పిందంట్రా. ఒరే ప్రసాదు, ఇది మాత్రం ప్రసాద్ గారి టాలెంటేనా? ప్రసాదానికి ఏ సంబంధమూ లేదు. ప్రసాదం పనిచేసిందిరా రమణ. తప్పకుండా రండి. చూడండి, ఇంకెవ్వరు ఎప్పుడు వీడిని పిల్లల గురించి మాత్రం అడగదు. అమ్మా, ఆ ప్రసాదం ఏదో నాకే పెట్టు. ఏం వద్దు. మరి నేను వాడాను కదా. ఇక్కడ వస్తున్నారా? నిజంగా నేను వాడాను రా. నేను వాడానే. శుభవార్త అంటే కదా. థ్యాంక్ యూ. మంచిదమ్మా. మనం వాడాం కదా. బాబు, ఏంటి బాబు అలా ఉన్నారు? నేను వాడాను బాబాయ్. నేను వాడాను బాబు, అందుకే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇది రేయ్, వీడు ఇంకా అదే షాకులో ఉన్నట్టున్నాడు. రా రా కూర్చోమ్మా. మాయ్, అమ్మా నాన్న వచ్చారమ్మా. ఏమి గుర్తుంది కదా, పిల్లలంటే ఖర్చు 1,00,00,000 పైనే. మనం మాట్లాడుకున్నాం కూడా. తెలుసు, కానీ నాకెందుకు టెన్షన్? మా ఆయన చూసుకుంటాడు. కేసు వచ్చింది. కేసు వచ్చిందా? ఆ కేసు కాదు, ఈ కేసు వచ్చింది. ఇది కేసు ఏంటి? పని చేయట్లేదు. అది పని చేయట్లేదా? అది పని చేస్తుంది, ఇది పని చేయట్లేదు. ఇది పని చేయకపోవడం ఏంటి? అదే కేసు. ₹1,00,00,000 కేసు వేయాలి. సార్, ఒక లీగల్ నోటీస్ వచ్చింది సార్. ఏంటి? మన ప్రోడక్ట్ ఫెయిల్ అయిందని మన కంపెనీ మీద ఒకడు కేసు వేశాడు. ₹1,00,00,000 కాంపెన్సేషన్ అడుగుతున్నాడు సార్. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అమ్మా. 4 రోజులు కోర్టు చుట్టూ తిరిగితే వాడే వదిలేస్తాడు. లీగల్ టీంకి పంపించండి. ఓకే సార్. సార్ సార్ ఎస్, రూమ్ బుక్ అయిపోయింది. సార్, లీగల్ నోటీస్ వచ్చింది. సునీత రాలేదా? సార్ వస్తుంది సార్ సునీత. ఇది ఇంపార్టెంట్ నోటీస్ అంట.
సునీత రాలేదా? సార్ మీకు దండం పెడతాను, దానికి ఫోన్ చేసిన దారిలో ఉందంట. సిట్ సిట్నా యూ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. ఎవరో ప్రసాద్ అని ఒక అతను మనకి లీగల్ నోటీస్ పంపించాడు సార్. మన ప్రొడక్ట్ కొంటే అది ఫెయిల్ అయిందని మన కంపెనీ పైన కోర్టు. ఫెయిల్ అయిందా? అసలు ఫెయిల్ అవుద్దా? ఫ్రీగా వస్తుంది మన ప్రోడక్టే కదా అని తెగవాడేశాను. ఫెయిల్ అయిందా? ఒక్క నిమిషం ఉండు. హలో, సునీత ఎక్కడున్నావు? నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటలా? ఎందుకు? నాకు స్టమక్లో కొంచెం. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. తెలీదు. హలో, నీకంత సీన్ కూడా లేదు. ఆయన ఎందుకు కాల్ చేసావు? ఆ స్టమక్ కాదు కదా? కాదు. అమ్మయ్య, ఓకే, కూల్గా నెమ్మదిగా రా. లెట్స్ వెయిట్, షీస్ కమింగ్. ఆ స్టమక్ కాదంట. ఏంటి అలా చూస్తున్నారు? మన ప్రోడక్ట్ సక్సెస్ కాదా టెస్ట్ చేస్తున్నాను అంతే. నేను సేఫే. నాది పాత కేసే కదా. ఆ కొత్త కేసు ఏదో చూడండి. పాయింట్ నెంబర్ 3. హలో, అన్ని పాయింట్లు ఎందుకమ్మా? ఫస్ట్ పాయింట్ సరిపోద్ది. నేను లాతో లాక్ చేసేస్తాను. ఇంకా ఎవరు రాలేదు కదరా? రే నిన్నే. అంటే ఫస్ట్ కేసు కదరా, అందరికంటే ఫస్ట్ వచ్చాం. భలే ఉంది కదరా కోర్టు. ఓ సెల్ఫీ తీసుకుందామా? ప్లీజ్. మార్నింగ్ సార్, థ్యాంక్ యూ. స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. అబ్జెక్ట్ మై ఆనర్ బెస్ట్ ఏమో. మై ఆనర్ యువర్ ఆనర్, వాళ్ళది పనిచేయట్లేదు సార్. ఏది పని చేయట్లేదు? మిలాడ్, మాది బాగానే పనిచేస్తుంది. ఏది పని చేస్తుంది? ఐ ఆబ్జెక్ట్ మై లార్డ్. అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ సరిగ్గా పనిచేయట్లేదు సార్. నిజం మిలాడ్, మాది బాగానే పనిచేస్తుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మదర్ పవర్స్ ఏంటండి? కూడా అబద్ధం చెప్పాను ఏం సార్. చెప్పేది? పవిత్రమైన కోర్టులో అబద్ధాలు అడగండి సార్, పిల్లలు పుడతారు. అటు చూస్తున్నావు ఏంటి? అయినా మాకు పిల్లలు ఎందుకు పడతారు? పిల్లలతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, మీకే తెలుసు. పిల్లల ప్రాబ్లమ్స్ పిల్లలు నీకు తెలుస్తుంది. చాకోబార్ లేకుండా ఇంటికి ఎంత దారుణంగా కొడతారు తెలుసా మీకు? హలో. నేనేం చెప్పను. హలో, ఆగండి అయ్యా. అతనేమో పని చేస్తుంది అని అంటున్నాడు, మీరేమో పని చేయట్లేదు అని అంటున్నారు. ఎస్ సార్. అసలు ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదు? ముందు మీరు సరిగ్గా పని చేయండి. ఒక క్లారిటీ తీసుకోండి. కేస్ ఫైల్ తీసుకోండి. నేను చెప్తాను సార్. సార్ వీళ్ళ కంపెనీ ప్రోడక్ట్ ఫెయిల్ అవడం వల్ల, అంటే పని చేయకపోవడం వల్ల నా ఫ్రెండ్ వైఫ్ ప్రెగ్నెంట్ అయింది సార్. ప్రెగ్నెంట్ అయిందా? ఓ మా బండి వాలి హై. అందుకే ఈ కంపెనీ వాళ్ళు నా ఫ్రెండ్కి కంపెన్సేషన్ పే చేయాలి రాను. వాడిన కండం ఫెయిల్ అయిందా? ఎంతసేపు వీళ్ళు పని చేయట్లేదని మాట్లాడుకుంటుంది దీని గురించా? 50 ఏళ్ళు దాటితే తెలుస్తుంది ఏది పని చేయదని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, మొదలు పెట్టండి. ఇన్ని కంపెనీలు ఉండగా మా కంపెనీ ప్రోడక్ట్నే ఎందుకు కొన్నారు? యువర్ ఆనర్ అయిపోయింది, ఐ ఆబ్జెక్ట్ అయిపోయింది, ఇంక రెండే మిగిలాయి. ఏమయ్యా నిన్నే? ఇన్ని కంపెనీలు ఉంటుండగా మా కంపెనీ ప్రోడక్ట్నే ఎందుకు కొన్నారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యువర్ ఆనర్. యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. బ్రైట్ ఫ్యూచర్. ఇన్ని కంపెనీస్ ఉండగా మీ కంపెనీ ప్రోడక్టే ఎందుకు కొన్నామంటారు? నా కోసం తిరిగి నాకే వేస్తారేంటి? సార్, ఇన్ని కంపెనీలు ఉండగా వీళ్ళ కంపెనీ ప్రోడక్టే ఎందుకు కొన్నామంటే అంటే ఏదో చెప్పరా బాబు. ఎవ్రీబడి ఈస్ వాచింగ్ మీ. నా ఫ్రెండ్ చెప్తాడు. నేనా అనుకున్నా. ఫ్రెండ్ కాదు, క్లయింట్. క్లయింట్ కాదు, ఫ్రెండే. ఇక్కడ ఫ్రెండ్ అనకూడదు, క్లయింట్ అనాలి. చేస్తాం కాకపోతే కోర్టులోకి రాగానే సడన్ గా ఫ్రెండ్ క్లయింట్ అయిపోతాడా? బేసిక్ సెన్స్ లేదు. ఎవడే? సరే ఫేస్ అలా చిరాగా పెట్టకు. క్లయింటే. బా అసలు క్వశ్చన్ ఏంటి? మా కంపెనీ ప్రోడక్టే ఎందుకు కొన్నారు? బా ఇంకా అక్కడే ఉన్నావా?
అరే క్లయింట్ చెప్పరా. ఏ నువ్వు చెప్పవా? వాడు ఉన్నాడు కదా, వాడే చెప్తాడు. మరి నువ్వేం చేస్తావు? వాడు చెప్తున్నాడు కదా. ఏంటంటే కోర్టులో అందరు ఇలా ఉన్నారు, ఫస్ట్ టైమా? ఎవరికి? ఆ, నువ్వు రావయ్యా. జడ్జ్ లైక్స్ మీ. నువ్వు కాదయ్యా, నువ్వు ఎలాగూ మాట్లాడుకో. తెలిసిపోయిందా? యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. నువ్వు రావయ్యా. అరే ఫ్రెండ్ వెళ్ళరా. క్లయింట్ ఆహా. సార్ మ్, నేను ఒక విషయం అడగొచ్చా? అడగవయ్యా. ఆ, నాకు కోర్టు అది కొత్త సార్. ఇక్కడ పద్ధతులేం తెలియవు. నాకు తెలియకుండా ఉన్న తప్పులు మాట్లాడితే ఈ కోర్టులో నీకేమనిపించినా నిర్భయంగా మాట్లాడొచ్చు. జడ్జి ధర్మారావు నేనున్నాను. థ్యాంక్ యూ సార్. ఇన్ని కంపెనీలు ఉండగా మా కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు కొనాల్సి వచ్చింది? ఏం మాట్లాడేంటి?